నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. లోకేశ్వరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల మరియు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు మన్మథ్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాజారా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ తరపున ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ గ్రామస్తుల సమక్షంలో ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేశారు. ట్రస్ట్ వెళ్ళి అక్కడ ఉన్న ఇబ్బందులు, బాధలు ఆ కుటుంబాలకు అడిగి తెలుసుకొని వాళ్ళకు ధైర్యం ఇచ్చే కార్యక్రమం మొట్టమొదట చేపట్టడం జరుగుతుంది. ట్రస్ట్ ద్వారా 5 విధాల సాయం చేయబడుతుంది. అగ్ని ప్రమాదం, పిడుగు, వరద, విద్యుద్ఘాతం ఇలాంటి కార్యక్రమాల్లో ట్రస్ట్ ముందుండి సేవ చేసే కార్యక్రమం చేస్తుంది. అదేవిధంగా చదువుల్లో మన నియోజకవర్గంలో కొంత వెనుకబాటుతనం ఉంది కాబట్టి మనలో పోటీతత్వం పెరగాలనే ఉద్దేశంతో ఒక చక్కటి లైబ్రరీని బైన్సా పట్టణంలో నెలకొల్పడం జరిగింది. మరి అక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయి. మిత్రులు శంకర్ గారు చెప్పారు, మీకు ఎలాంటి రుసుము లేకుండా అక్కడ చదువుకున్న వాళ్ళకి 20 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. 12 మంది టీచర్, 3 నేవీలో మరి వివిధ దాంట్లో ఉద్యోగాలు సంపాదించారు. మీ అందరికీ నేను కోరుకునేది ఒక్కటే, చదువుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడిప్పుడే 10th అంటే మీ టర్నింగ్ పాయింట్. ఇప్పటి వరకు మీరు చిన్నపిల్లలే, ఇంటర్మీడియట్కి వెళ్ళబోతున్నారు కాబట్టి ముందర 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు విద్య మీద శ్రద్ధ చూపాలి. కానీ మన ఇంట్లో మన పెద్దవాళ్ళ సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్లో ఆడడం, గేమ్స్ ఆడడం, వీటిని మానుకుంటే మంచిదని మీకు హితవు పలుకుతున్నాను. మన తల్లిదండ్రులు మనకు ఎంతో కష్టపడి చదివిస్తారు, మనం అనుకున్న డ్రెస్ కొనిస్తారు. వాళ్ళ పరిస్థితి బాగున్నా బాగలేకపోయినా తప్పకుండా మనకు కష్టపడి కొనిస్తారు. దినమంతా వ్యవసాయంలో పనిచేస్తారు. అదేవిధంగా మీరు తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం మీ ఉపాధ్యాయుల దగ్గరనే మీరు గడుపుతారు. పొద్దునొస్తే సాయంత్రం వరకు ఉపాధ్యాయుల దగ్గరనే ఉంటారు. మరి మీ తల్లిదండ్రుల పేర్లు, మీ ఉపాధ్యాయుల పేరు, మీరు వాళ్ళందరికీ మన గ్రామానికి, మన స్కూల్కు మంచి పేరు రావాలంటే మీరందరూ 100% ఉత్తీర్ణులై 10/10 GP సాధిస్తారని నేను కోరుకుంటున్నాను. రేపు 10వ తరగతి తర్వాత కూడా కొందరు పిల్లలకు పై చదువులకు పంపే విషయంలో ఆలోచిస్తారు. అలాంటి చదువు మీద శ్రద్ధ ఉన్న విద్యార్థులకు ఏదన్నా ఇబ్బంది ఉంటే మీ గ్రామ పెద్దలకు మరి మీ ఉపాధ్యాయులకు సంప్రదిస్తే వారు నాకు సంప్రదిస్తారు. నేను వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకు ఒప్పించి మీకు చదివించే బాధ్యత తీసుకుంటానని పత్రికాముఖంగా గ్రామ పెద్దల సమక్షంలో, మీ సమక్షంలో, అమ్మ సరస్వతి అమ్మవారి సమక్షంలో నేను హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.